వస్తున్నది శీతాకాలమో వర్షాకాలం కాదు, పోరాటాల కాలము. ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం, మా బ్రతుకులు మేము రక్షించుకుంటాం. దీనికి ప్రభుత్వమే జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బేషరతుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కిరణ్ కుమార్, రాష్ట్ర అవుట్సోర్సింగ్ ట్రెజరీగా ఉన్నాను. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఆర్టీసీ ప్రైవేటీకరణ రద్దు చేయాలనే నినాదంతో, మరియు ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 10,000 మంది ఉన్నారు. మా అందరికీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ రెండు నినాదాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. వచ్చే నెల 27వ తారీఖు రాష్ట్ర ధర్నా కూడా పిలుపునిచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ చౌక్లో రాష్ట్ర ధర్నా అనేది నిర్వహించి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేయాలి, ఆర్టీసీ ప్రైవేటీకరణ అనేది రద్దు చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే విధంగా మా అందరం కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మా అందరం కూడా మేము ముందుకు వచ్చాం. అందుకు 10,000 మంది ఖాళీలను అవుట్సోర్సింగ్ వాళ్ళతోటే భర్తీ చేయాలని మా యొక్క ఈ వినతి. థ్యాంక్ యూ.